హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ ముచ్చ. మన ఐసీసీకి అయితే ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చారు ఫ్రెండ్స్. ఆయన ఎవరో కాదు, మన బీసీసీఐ సెక్రటరీ అయిన జైషా గారు. జైషా గారు అయితే December 1 నుంచి ఐసీసీకి ప్రెసిడెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు ఫ్రెండ్స్. జైషా గారు ఐసీసీకి ప్రెసిడెంట్ అవడం పాకిస్తాన్కి ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఫ్రెండ్స్. ఏడాది జరగబోయే ఛాంపియన్ ట్రోఫీని పాకిస్తాన్ అయితే హోస్ట్ చేయబోతుంది. దానికోసం పాకిస్తాన్ సర్వం సిద్ధం చేసుకుంది. పాకిస్తాన్ ఇండియాని అయితే ఛాంపియన్ ట్రోఫీ ఆడేందుకు ఇన్వైట్ చేసింది. దానికి ఇండియా అయితే తిరస్కరించింది. మేము రాము బికాస్ ఆఫ్ సేఫ్టీ రీజన్స్ అని చెప్పింది అనమాట. దానికి రిప్లైగా పాకిస్తాన్ మేము ఇండియా లేకపోయినా ఆడుతాము, కానీ నెక్స్ట్ జరగబోయే T20 వరల్డ్ కప్లో మేము ఇండియాలో అయితే పార్టిసిపేట్ చేయమని పాకిస్తాన్ చెప్పింది. ఇవన్నీ విన్న తర్వాత ఇండియా అయితే పాకిస్తాన్కు వెళ్తుందని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే జైషా గారు ఐసీసీకి ప్రెసిడెంట్ అయ్యారో ఇక ఇండియా అయితే పాకిస్తాన్కి వెళ్ళడం జరగని పని అని పాకిస్తాన్ అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇండియా కోసం వేరే ఎక్కడైనా గేమ్స్ పెడతారా లేదా అనేది చూడాలి, లేదా మన ఇండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి. జైషా గారు ఐసీసీ ప్రెసిడెంట్ అవ్వడం పట్ల మీ కామెంట్ని మాతో షేర్ చేసుకోండి. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.